జనరల్గా ఒక విషయం ఏదైనా ఒక క్రైమ్ కానీ లేకపోతే ఏదైనా కేసు కానీ కోర్టు ముందు ఉన్నప్పుడు, కోర్టులో దాని మీద ఇష్యూ ఇంకా జరుగుతున్నప్పుడు, వెన్ ద ఇష్యూ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దాని గురించి మాట్లాడకూడదు అంటే మన అభిప్రాయాన్ని చెప్పొచ్చు, కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అలాంటివి మనం మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించిన కేసు విషయం కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాం. అయితే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం ఉలిక్కిపడింది. పూర్తిగా డిబేట్లు కావచ్చు, 30 minute స్టోరీస్ కావచ్చు, ఇక ఆ ప్రైమ్ టైంలు బిగ్ న్యూస్లు, బిగ్ డిబేట్లు మామూలు నిలవాల. మొత్తం అసలు స్క్రోల్ చేస్తే బేసిక్గా మనం ఏది ఎక్కువ కంటెంట్ చూస్తే అదే వస్తుంది కదా, ఇలా వస్తుంది ఏంట్రా బాబు అని కూడా మొత్తం కంటెంట్ అంతా అదే. ప్రతి ఛానల్లో ఒక 6 గంటలు అంతా మొత్తం ఇదే జగన్మోహన్ రెడ్డి మీద నడిచింది. దీంట్లో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సో ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించిన కేసు గురించి మాట్లాడితే, కేసు గురించి డీటెయిలింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ మొత్తం బ్రోకర్స్ ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఈ మీడియా ఛానల్ ఇప్పుడు వక్తలుగా వస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ వాళ్ళ పార్టీలకి ఇంక్లైన్ అయిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరెవరైతే డిబేట్కి వస్తారో వక్తలు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, లోకేష్ గారి గురించి కావచ్చు గొప్ప చెప్పుకోవడం అనేది, లేకపోతే వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుకోవడం అనేది పరిపాటి. మనం దాన్ని తప్పుగా చూడలేం. అట్లానే జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి బీజేపీకి సంబంధించిన, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అటువైపు ఇంక్లైన్ అయి ఉన్నారు కాబట్టి బీజేపీ సైడ్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పులేదు. సేమ్ అప్లైస్ టు వైఎస్ఆర్సీపీ, వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్పలేదు. కానీ ఈ బ్రోకర్లు ఎవరెవరైతే ఉన్నారో, బేసిక్గా తటస్థంగా ఉండాల్సిన మీడియా వీళ్ళందరూ ఈ బ్రోకర్ పనులు ఏవైతే చేస్తున్నారో చేస్తూ ఒక సెక్షన్కి ఇంక్లైన్ అయిపోయి మాట్లాడటం ఏదైతే ఉందో, ఇప్పుడు కొంతమంది జెండా కూలీలు కావచ్చు, కొంతమంది పచ్చతమ్ముళ్ళు కావచ్చు, ఇప్పుడు కొంతమంది కిందకు వచ్చి మరి నువ్వెవరి వైపు ఇంక్లైన్ అయి ఉన్నావు అంటున్నారు. మీ పిచ్చినా కొడకల్లారా, మేము గత 5 సంవత్సరాలు మా వీడియోలు చూసుకుంటారా అంటే నువ్వు మెల్లుగా మాట్లాడావు. ఎవరు మెల్లుగా మాట్లాడారు? కరెక్ట్గా చూడాలి కదా మీరు వీడియోలు. విజయసాయి రెడ్డి గారి గురించి మీరెవరూ మాట్లాడినంత ఘాటుగా మేము మాట్లాడాం. మీ జీవితాలకు, మీ బతుకులకి ఒక పార్టీ సంకనాగుతున్నాం కాబట్టి, ఒక పార్టీ వాళ్ళ అంత రుచి కాబట్టి మనకి ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు అనుకుంటే ఎట్టా? ఇప్పుడు మనందరం ఒక పార్టీ సంకన ఎత్తి పట్టుకొని నాగుతాం, ఒక పార్టీ వాడిది రుచి మనకి అని అందరూ మనలాగే ఉంటారనుకుంటే ఎలా? ఉండరు రా కూలీస్, ఉండరు. అట్లాగా ప్రతిసారి ప్రతిపక్షంలోనే ఉండ, ప్రజల పక్షాన కూడా ఉండే మనుషులు చాలామంది ఉంటారు. ఓకే, పోతే ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ బ్రోకర్లు అందరూ ఏం మాట్లాడాలా? న్యాయంగా న్యూట్రల్గా ఉండి మాట్లాడాలి కదా. వీళ్ళు ఏం మాట్లాడతారంటే, కిడ్నాప్ జరిగితే, సత్యవర్ధన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్న వ్యక్తి, వ్యూవర్స్ అందరికీ ఈ విషయం తెలిసిందే కానీ క్లుప్తంగా 1 నిమిషంలో చెప్తా. పట్టాభి అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, మనం ఇంతకు ముందు కూడా రసగుల్లా అని వీడియోస్ చేసాం. ఆ రసగుల్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తిని బోసడీకే అని ఒక పదం తిట్టి తర్వాత తెలుగుదేశం పార్టీలో దాక్కున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి అటాక్ చేసినప్పుడు, ఇన్ ఫస్ట్ ప్లేస్ ఎనీ వైలెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ వైలెంట్ అటాక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అటాక్స్ ఇన్ డెమోక్రసీ ఈజ్ ఎ క్రైమ్. ఇదే మాట మేము ఆ రోజు కూడా చెప్పాం. తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినప్పుడు అది క్రైమ్ అని చెప్పాం. దాన్ని ఎప్పుడు మేము సమర్థించాలా, అప్పుడు ఖండించాం, ఇప్పుడు ఖండిస్తాం. అది తెలుగుదేశం పార్టీ చేసినా, వైఎస్ఆర్సీపీ చేసినా సరే. అయితే అలా అటాక్ జరిగిన తర్వాత ఈ ఫ్లేరప్స్ ఇవన్నీ మూవ్ అవుతున్నప్పుడు ఈ పట్టాభి అనే వ్యక్తి కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి, ఆ తర్వాత వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ గన్నవరం వస్తున్నా నీ సంగతి చూస్తా అది ఇదని మాట్లాడినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ గొడవ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఐఎన్టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈ జరిగిన దాడిలో సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి ఒక కంప్లైంట్ వచ్చిందని చెప్పని ఆ కంప్లైంట్లో
మొత్తం ఒక 20-25 మందిని ముద్దాయిల్ని పెట్టి దాంట్లో వల్లభనేని వంశీని కూడా జాయిన్ చేసి ఆయన డైరెక్ట్గా లేకపోయినా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేశారని చెప్పి అతన్ని అరెస్ట్ చేద్దాం అనుకునే ప్రక్రియలో వల్లభనేని వంశీ ముందస్తుగా బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ట్విస్ట్, సత్యవర్ధన్ అనే వ్యక్తి వెళ్ళి కోర్టులో నేను దీన్ని నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండానే సాక్షి సంతకం కింద పెట్టమని చెప్పంటే పెడితే మెయిన్ ఏమంటారు కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్గానే నా పేరు తీసుకొని వీళ్ళు SC ST అట్రాక్ట్ చేసేటట్టుగా లేకపోతే ఇవన్నీ కూడా చేసేటట్టుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దొమ్మి మీద కూడా నేనే కంప్లైంట్ చేశాను అన్నట్టు చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని చెప్పని అతను చెప్పటం. ఆ తర్వాత ఇతన్ని వల్లభనేని వంశీయే కిడ్నాప్ చేసి బెదిరించి చెప్పించాడని చెప్పటం ఇది జరిగింది. అయితే ఇక్కడ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, సత్యవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్కి గురయ్యారని చెప్తున్నారు. కిడ్నాప్ చేసి అతనితో అలా చెప్పించాడు అంటున్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కిడ్నాప్కు గురైన సత్యవర్ధన్ని పోలీసులు విడిపించారు కదా. మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత దాదాపు ఒక 2 రోజులు, దాదాపు ఒక 24 నుంచి 48 గంటలు సత్యవర్ధన్ బయట ఎందుకు లేడు? సత్యవర్ధన్ అప్పుడు ఎవరు కిడ్నాప్ చేశారు? అప్పుడు ఎవరు ఆధీనంలో ఉన్నాడు సత్యవర్ధన్? అంటే ఎవరన్నా బెదిరిస్తున్నారా? వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడని చెప్పమని చెప్తున్నారా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? సత్యవర్ధన్ని ఒక 2 రోజుల దాకా వల్లభనేని వంశీ అరెస్ట్ చేసిన తర్వాత ఒక 2 రోజులు 48 గంటల దాకా సత్యవర్ధన్ బయట ఎందుకు లేడు? పోలీసులు సత్యవర్ధన్ని కస్టడీలోకి తీసుకోలేదా? తీసుకుంటే సత్యవర్ధన్ ఆ 48 గంటలు ఎవరి కస్టడీలో ఉన్నాడు? ఈ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు బయటకు వచ్చి పోలీసులు? అది క్వశ్చన్ నెంబర్ 1. ఇక 2, ఈ బ్రోకర్ నా కొడుకులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మీడియా బ్రోకర్లు, ఇది కిడ్నాప్ చేసిన వాడిని అలా వదులుతాం, కిడ్నాప్ చేసిన వాడి గురించి మాట్లాడరే, అసలు కిడ్నాప్ అనేది క్రైమ్ కదా అని చెప్పి శుద్ధపోసం మాట్లాడుతున్న బ్రోకర్లారా, మొన్న తిరుపతిలో నడి రోడ్డు మీద బస్సులు ఆపి కార్పొరేటర్ల 4 బయటికి లాగి బస్సు అద్దాలు పగలగొట్టి వాళ్ళని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మున్సిపల్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో చక్కగా ఓట్లు వేయించుకొని చైర్మన్ పదవిని గెలుచుకొని వదిలేస్తే వాళ్ళందరూ వచ్చి ఓపెన్గా ప్రెస్ వీడియోలు ఉన్నాయి, బయట కనబడుతున్నాయిగా. బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి దగ్గర వాళ్ళందరూ వాపోతూ మమ్మల్ని కిడ్నాప్ చేసి బెదిరించి మీ పరిస్థితి మామూలుగా ఉండదు, ఇప్పుడు మీరు ఓటు వేయకపోతే అని చెప్పి బెదిరించారన్నా, అందుకే మేము ఓటు వేసామని ఓపెన్గా విక్టిమ్స్ అక్కడ చెప్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు పోయినాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్కి కానీ మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ మేము మెయింటైన్ చేసేది లా అండ్ ఆర్డర్ అని డబ్బా కొట్టిన డబ్బారేకులు సుబ్బారాయుడు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరికీ కళ్ళు పోయినాయా? ఒక్కరు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలా? సత్యవర్ధన్ బయటకు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారని చెప్పకుండానే అసలు ఏమంటారు సుమోటోగా అంటారు చూసారా, అంటే ఎవరు ఏం చెప్పకుండానే వీళ్ళంతటి వీళ్ళే నన్ను కిడ్నాప్ చేసేశారని ఎవరు ఏంటంటే సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు చెప్పారని చెప్తున్నారులే. అది అంతవరకు నిజం అందరికి తెలుసుగా. ఎవరైతే విక్టిమ్ అంటున్నారో, కిడ్నాప్ కాబడిన వ్యక్తి ఎవరైతే అంటున్నారో అతను వచ్చి నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పలా, వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారని చెప్పలా. కానీ ఇక్కడేమో మమ్మల్ని వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పారు. ఆశ్చర్యకరంగా ఇక్కడ మాత్రం అరెస్టులు ఏమి లేవు. తిరుపతి విషయంలో పవర్ని మిస్యూజ్ చేసినందుకు పబ్లిక్గా కార్పొరేటర్లను రోడ్డు మీద ఆపి, యూనివర్సిటీ రోడ్లోనే రోడ్డు మీద ఆపి బస్సును అద్దాలు పగలగొట్టి వాళ్ళని ఎత్తుకెళ్తే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయాల. ఇక్కడ మాత్రం అసలు విక్టిమ్ వచ్చి బయటకు చెప్పకుండానే అరెస్ట్ చేసేసారు. ఎంత మంచి న్యాయం, ఎంత మంచి ప్రభుత్వం. ఇక మూడో క్వశ్చన్, కిడ్నాప్కి గురి కాబడిన ఫుటేజ్ ఏదైతే మంత్రి కొల్లు రవీంద్ర బయటకు వచ్చి దాన్ని ప్రెస్ మీట్లో అందరి ముందు పబ్లిష్ చేశారో, పోలీసులు రిలీజ్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా జరుగుతుందా అనేది పక్కన పెడితే కోర్టులో నడుస్తున్న ఒక కేసుకు సంబంధించి
ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాల్సింది పోలీసులైతే కొల్లు రవీంద్ర దగ్గరికి ఆ ఫుటేజ్ ఎందుకు వచ్చింది? వచ్చిన ఫుటేజ్ని ఆన్ విచ్ కెపాసిటీ మినిస్టర్ కొల్లు రవీంద్ర హ్యాస్ పబ్లిష్డ్ ఇట్ అవుట్ సైడ్. ప్రెస్ ముందు పెట్టాల్సిన పోలీసులేమో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఎలాంటి సంబంధం లేని రాజకీయ నాయకులు ఈ కేసులో, అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దీని ఖచ్చితంగా కక్షపూరితంగా వల్లభనేని వంశీని ఇరికిస్తున్నారు అనుకోవాలా? ఒరే, ఒకవైపు కొల్లు రవీంద్ర అనే వ్యక్తి అధికార పార్టీలో ఉన్న ఒక మంత్రి, ఇతనికి కేసుకి ఏంటి సంబంధం? కేసు ఒకవైపు కోర్టులో ఉండగా, ఇంకా ప్రాసెస్ అంతా జరుగుతుండగా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా, సత్యవర్ధన్ కనిపించకపోగా ఇప్పటిదాకా ఈ ఫుటేజ్ బయట పెట్టాల్సింది పోలీసులైతే ఒక మంత్రి ఏ కెపాసిటీ మీద దాన్ని రిలీజ్ చేశాడు? దీనికి తెలుగుదేశం పార్టీ పవర్ని మిస్యూజ్ చేస్తుంది అని ప్రజలు అనుకోరా? కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేస్తుంది, పవర్ని మిస్యూజ్ చేస్తుంది అని ప్రజలు అనుకోరా? లేకపోతే క్వశ్చన్ నెంబర్ 5. ఈ కొన్ని డిబేట్స్లో మన వెంకటకృష్ణ కావచ్చు, TV5 మూర్తి కావచ్చు, మహాన్యూస్ వంశీ కావచ్చు, కొంతమంది కూలీలు కావచ్చు, జెండా కూలీలు కావచ్చు, కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, డిబేటుల్లో కూర్చొని మాట్లాడుతున్న ఒక మాట, ఈ భాష ఏంటి? మీ అందరూ బట్టలు ఓడదీసి మిమ్మల్ని బయట నుంచో పెడతావేంటి? అసలు ఈ భాష ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వీఆర్ విత్ యూ. మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తాం. ఈ భాష మాట్లాడకూడదు. ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ భాష మాట్లాడకూడదు. ఇదే మాట ప్రతిపక్షంలో నారా లోకేష్ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడాం. మీరు కావాలంటే మా వీడియోస్ వెళ్ళి పాత చెక్ చేసుకోవచ్చు. ఈ భాష కరెక్ట్ కాదు అని. అయితే నాకు ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్న ఈ బ్రోకరదవులు ఎవడెవడైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా నారా లోకేష్ ఇలాంటి స్టేట్మెంట్లు, ఇంతకంటే దారుణమైన స్టేట్మెంట్లు ఒక్కొక్కడిని కడ్రాయర్ మీద నుంచో పెడతాను, పరిగెట్టేస్తానని చెప్పినప్పుడు మరి మీరు అందరూ గొంతుల్లో ఎవరైనా పెట్టారా? ఏమన్నా రాడ్లు ఏమైనా పెట్టారా మీ గొంతుల్లో? ఎవరన్నా లేదా మీ చెవుల్లో ఎవరన్నా పెట్టారా? ఏమన్నా పువ్వులు ఏమన్నా పెట్టారా మీ చెవుల్లో? మళ్ళీ ఏమన్నా అనుకుంటారు మీరు, తప్పుడు మాటలు అనుకుంటారు. తప్పుడు నా కొడుకున్నారు కాదు, నేను మామూలుగానే అంటున్నా. నారా లోకేష్ అనే వ్యక్తి ఓపెన్ గా మిమ్మల్ని కడ్రాయర్ మీద పరిగెత్తిస్తాను, మీ బట్టలన్నీ ఎప్పదీస్తానని చెప్పినప్పుడు ఈ శుద్ధపోస మాటలన్నీ ఎందుకు మాట్లాడలేదురా? బ్రోకర్ అదవులారా మీరు? ఓహో, అప్పుడు మాట్లాడితే చక్కగా వినటానికి వినసొంపుగా ఉన్నాయా? అవన్నీ చక్కగా ధార్మిక ఓటస్, అవన్నీ నీతిమంతమైన మాటలా? అవన్నీ పద్ధతి గల మాటలా? అవి అదే మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అప్పుడు తప్పు మాటలా? ఇవన్నీ ఒక్కొక్కడిలో ఉన్న మానవీయత కోణం, ఒక్కొక్కడిలో ఉన్న ఆ పద్ధతి గల విధానం. శుద్ధపూసలు అందరూ నిద్రలేచారు. ఏమో పతివ్రతలు, ఒక్కొక్కడు పతివ్రత శిరోమణులు. మీ బతుకులెందుకు? మీ బతుకులెందుకు అంట? మేము బెటర్ కదరా. అప్పుడు నారా లోకేష్ మాట్లాడినప్పుడు తప్పని చెప్తున్నాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు తప్పనే చెప్తున్నాం. ఇది ఈ జర్నలిజం చేసే బదులు చక్కగా వెళ్ళి టీమ్స్లాగా బతకండి రా. వాళ్ళు 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 చాలా హుందాగా వాళ్ళు, అంటే లీగల్గా చేయండి రా. ఏదైనా చేస్తే లీగల్గా చేయండి. బ్రోకర్ నా కొడకల్లారా, మీరు జర్నలిస్టులు. మీరు ఇకపోతే చివరిగా ట్విట్టర్ స్పేసెస్లో కొన్ని వెబ్సైట్స్, కొన్ని అకౌంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని కలవటానికి వెళ్ళినప్పుడు, అతన్ని కలిసి బయటకు వచ్చినప్పుడు అనుకుంటా ఓ ఫుటేజ్ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ఓ చిన్న పాప, ఐ థింక్ బిలో 15 years పాప. ఆ పాప ఏడుస్తుంది. ఏడుస్తూ కలవాలి అనేది తను చెప్పటం, అంటే ఏడుస్తూ పెద్ద క్రౌడ్ ఉన్నారు అక్కడ, చాలా క్రౌడ్ ఉన్నారు, హ్యూజ్ క్రౌడ్ ఉన్నారు. అక్కడ
ఆ పాప నేను కలవాలి అన్నట్టు ఏడుస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చూడటం, అంటే వాళ్ళ ఫాదర్ అనుకుంటే ఎత్తుకున్నారు ఆ పాపని ఇట్లాగా, పెద్ద పాపే ఆల్మోస్ట్ ఈ హైట్ ఉంటుంది. ఆ పాపని ఇలా ఎత్తుకుంటే తను జగన్మోహన్ రెడ్డి గారు చూడటం, బట్ షీఈ్ ఎ చైల్డ్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ పాపని ఇట్లా అందరూ అందించిన తర్వాత తను జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఆ బుడదాన్ని కిస్ చేయటం, ఆ తర్వాత ఆ బుడద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కిస్ చేయటం, ఇట్లా జరిగింది. సంథింగ్ హ్యాపెండ్ అండ్ పాప వెళ్ళిపోయింది. ఇది జరిగింది. ఇప్పుడు దీని మీద కడుపుకి పెంట తింటున్న కొంతమంది లుచ్చాయడవలో కడుపుకి రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు ఏరిగిందే తింటున్నారనుకుంటా లుచ్చాయడవలో పెంట వీళ్ళు ఆ పాపని ట్రోల్ చేస్తున్నారు. మీ బతుకులకి ఎందుకురా మీరు భారం రా, మీరు భూమికి భారం. మీరు ఆడెవడో ఒక అకౌంట్లో గుక్క పెట్టింది సెల్ఫీ పట్టిందంట, ఇంకో అకౌంట్లో ఆడు న్యూస్ ఛానల్ అంట. మరి ఈ లుచ్చానా కొడుకు వీడికి న్యూస్ ఛానల్ ఎందుకో, మరి ఆ పోర్టల్ ఎందుకు, ఆ వెబ్సైటు, ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే సూపర్ అని 5 రేటింగ్ ఇచ్చి వైసీపీ ఆఫీస్కి మెసేజ్ పంపండి. పాప ఎమోషనల్గా, అదే నేను చెప్పట్లేదా, వీళ్ళందరూ కూడా ఒక పార్టీ సంఖ నాకే ప్రాసెస్లో భాగంగా జర్నలిజం అనే ముసుగేసుకుంటారు ఈ లుచ్చా నా కొడుకులు. పెంట తినండి రా పొద్దున్నే, మీరు అదే చేస్తారేమో. ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పాపని, అలాగే ఆ బెండపూడి స్కూల్లో చదువుతున్న పాపను అలాగే ట్రాల్ చేశారు. వాళ్ళైతే జర్నలిస్టులు వెళ్తుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఎ ట్రామా ఫర్ చిల్డ్రన్. ఇది ఒక ట్రామా చిల్డ్రన్కి. ఆ పాప మళ్ళీ బయటికి రాగలదా? ఈరోజు బయటకు వచ్చిన పాప మళ్ళీ బయటకు రాగలదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళ నాన్న పొలిటికల్గా యాక్టివ్గా ఉండొచ్చు, అందుకని తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి ఇష్టపడి ఉండొచ్చు, అందుకని చూడంగానే ఎమోషన్ అయి ఉండొచ్చు. అంటే మనవి మాత్రమే ఎమోషన్లు, పక్కనోడి అయితే లూజ్ మోషన్లు అయిపోతాయి మనకి. చంద్రబాబు నాయుడు గారికి ఏడుస్తున్నప్పుడు చిన్నపిల్లలు అన్నం తినట్లేదని ప్రచారం చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మీరు మాట్లాడరు. పెంట తింటారు కదా మీరు, పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్కి బదులు పెంట తింటారు కాబట్టి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయగానే చిన్నపిల్లలు అన్నం తినట్లేదు, ఇవన్నీ మాట్లాడి ప్రచారం చేసిన స్టోరీల గురించి, వీటి గురించి మాట్లాడరు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఎందుకయ్యా నువ్వు ఓడిపోయావని చెప్పని ఇట్లా మాట్లాడినప్పుడు దీని గురించి ప్రచారం చేయరు మీరు. ఎందుకంటే మధ్యాహ్నం కూడా, పొద్దున్న మధ్యాహ్నం ఎంత కూడా మీరు పెంట తింటారు కదా, పెంట అన్నం తినరు మీరు. పవన్ కళ్యాణ్ గురించి పట్టుకోవటానికి చిన్నపిల్లలు వచ్చినప్పుడు, అతను ఎత్తుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నప్పుడు అప్పుడు మాట్లాడరు మీరు ఎవరు. అవన్నీ ఎమోషన్స్, నిజమైన ఎమోషన్స్. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే మాత్రం ఎమోషన్స్ కాదయ్యి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినా, నారా లోకేష్ దగ్గరికి వచ్చినా, ఎవరి దగ్గరికి వచ్చినా అది ఒక పొలిటికల్గా వాళ్ళు ఫ్యామిలీలో అప్రైజింగ్ ఒక కండిషన్ మైండ్ సెట్లో వాళ్ళు పెరుగుతారు కాబట్టి పిల్లలు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా ఆ పర్టికులర్ నాయకుడిని అభిమానిస్తే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కూడా దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు నా కూతురు కూడా మైక్ పట్టుకొని ఏదో చేస్తూ ఉంటుంది, అలా అని చెప్పని అది ఎమోషన్ కాదా? మనుషులుగా బతుకుతున్నప్పుడు రాజకీయాలకి కొన్ని దూరంగా పెట్టండి. ఇది మీకు ఒక చిన్న ట్వీట్తో అయిపోయే మ్యాటర్ అవ్వచ్చు, కానీ ఒక కుటుంబం జీవితాంతం ఈ పర్టికులర్ ట్రాలింగ్ మీద వాళ్ళు జీవితాంతం బాధపడతారా? వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గట్టిగా నిలబడలేరు. ఆ బెండపూడి పాప వాళ్ళ ఫాదర్ అయితే ఎవరిని మీడియా వాళ్ళ దగ్గరికి కూడా రానిట్లా. కారణం ట్రాలింగ్ గురించి ఎవరైనా సరే మాట్లాడినా సరే ఒకటే లాంటి చట్టం ఉంటుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి ఈ పుండాకోర్ లుచ్చానా కొడుకుల గురించి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్.